Hi, good evening, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Friday. We are in 113 planning. ఇంకొక ఫ్యూ డేస్ అయితే వీఆర్ ఎంటర్డ్ 114 ప్లానింగ్ అంటే ఫ్యూ డేస్ కాదు ఇంకొక వన్ మోర్ డే అయితే మార్నింగ్ యోగా ఎక్సర్సైజ్ చేశారా వెరీ గుడ్ కాంపిటేటివ్ లెవెల్స్ ప్రిపేర్ అయ్యారు దే ఆర్ ప్రిపేరింగ్ దర్ ఎగ్జామ్స్ ఆర్ రైట్ గుడ్ వాట్ అబౌట్ టుడేస్ టాపిక్ ఈజ్ లైఫ్ సైకిల్ ఎంటైర్ లైఫ్ సైకిల్ హౌ టు హ్యాండిల్ ఎంటైర్ లైఫ్ సైకిల్ మీరందరూ కూడా లైఫ్లో ఎంతో ఉత్సాహంగా క్లారిటీగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు దట్స్ గుడ్ కాదని కానీ లైఫ్ సైకిల్లో గెలుపొందే వాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు సో ఆ యొక్క గెలుపొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనం స్ట్రాటజీలోకి తీసుకుంటే దానికి కారణం ఏంటంటే వాళ్ళల్లో అకుంఠిత దీక్ష పట్టుదల ఉంటుంది రైట్ మనము మన లైఫ్లో కొన్ని క్యాడర్స్గా విభజిస్తే ఒకళ్ళు జీనియస్ ఒకళ్ళు బ్రిలియంట్ ఒకళ్ళు యావరేజ్ అండ్ ఫోర్త్ బిలో యావరేజ్ జీనియస్ అనే వ్యక్తికి బై బర్త్ ఇట్ హ్యావ్ సమ్ హిడెన్ టాలెంట్స్ అతనికి ప్రాబ్లం ఏమి ఉండదు వెళ్ళిపోతాడు ఏదైతే అనుకుంటాడో దాన్ని తీసుకుంటాడు అది అచీవ్ చేస్తాడు సో అలా ఎన్టీ రామారావు నందమూరి తారక రామారావు జీనియస్ ఈస్ అతను వెళ్ళిపోయాడు సక్సెస్ఫుల్ సాధించారు సో ధీరుభాయ్ అంబానీ జీనియస్ కిందకి వస్తారు అన్ని ఫీల్డ్స్లో ఉన్నారు పుల్లారెడ్డి వీడియో సాధించారు అనతి కాలంలో పైకి వచ్చారు బిల్ గేట్స్ సో మహోన్నతమైన వ్యక్తులు క్రికెట్లో చూస్తే సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ సో ఇలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటూ పోతే ఇంతమంది ఉన్నారు బట్ దే ఆర్ ఆల్ జీనియస్ అనే వ్యక్తులకి వాళ్ళు పుట్టుకతోనే ఒక రకమైనటువంటి వైవిధ్యపడతారు పువ్వు పుట్టగానే పరిమళించినట్టు అలా పరిమళిస్తూ ముందుకెళ్ళిపోతారు దేర్ స్టాండర్డ్స్ ఆర్ లైక్ దిస్ వాళ్ళు అలా సక్సెస్ఫుల్ పొజిషన్లోకి వెళ్తారు సక్సెస్ యొక్క ఇది తీపిని ఆస్వాదిస్తారు వాళ్ళకి అలా వస్తుంటారు అందుకే వాళ్ళు అంటూ ఉంటారు కారణ జన్ములు ఆ రీజన్ బిహైండ్ దట్ ఇట్ ఈస్ వాళ్ళు కారణ జన్ములు అది నెంబర్ 1 పొజిషన్ జీనియస్ వాళ్ళకు ఒకటే ఉంటుంది దాన్ని అచీవ్ చేయడానికే మనం పుట్టాము అదే మన జీవితం మన జీవన విధానము అంటూ భావిస్తూ దానిలోకి వెళ్ళిపోతారు సో ద నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ బ్రిలియంట్ వాడు ఏంటంటే కొంత లైఫ్లో తన అనుగుణంగా లైఫ్ని మార్చుకుంటాడు సో ఫైనాన్షియల్గా ఇప్పుడు ప్రజెంట్ పొజిషన్ ఉంది దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఈవెన్ దో లక్ష్యం ఉన్నప్పటికీ కూడా అతను ఆ లక్ష్యానికి తన అనుగుణ విధంగా ప్లాన్ చేసుకుంటాడు ఈజ్ అ బ్రిలియంట్ ఎందుకంటే ఒక బ్రిలియంట్ ఒకరు చెప్పాలంటే ప్రాక్టికాలిటీకి దగ్గరగా ఉంటాడు అతను కారణ జన్ముడు కాదు అందరూ మనలాంటి వాడే హార్డ్ వర్క్ చేస్తే ఒక్కొక్కసారి సక్సెస్ అతన్ని తలుపు తట్టదు బ్రిలియంట్ అనేవాడికి కాబట్టి అతను చాలా ఫైటింగ్ చేయాలి లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి కాబట్టి ఇప్పుడు తన మీద ఆధారపడుతున్నటువంటి పెళ్ళాం బిడ్డలు కానీ ఏదైనా ఉంటుంది కదా సో అలా దాని అనుగుణంగా లైఫ్ని చేసుకుంటూ అలా అని తన లక్ష్యాన్ని వదులుకోకుండా ముందుకెళ్ళేవాడు బ్రిలియంట్ సో బ్రిలియంట్ స్ట్రాటజీలో చాలామంది ఉంటారు జీనియస్ అనేవాళ్ళు కొంతమంది వ్యక్తులు వేళ్ళు లెక్క పెట్టుకొని వాళ్ళ గురించి మనం పెద్దగా టాపిక్ తీసుకుని వాళ్ళకు బై బర్త్ నుంచే వచ్చేస్తుంటే టాలెంట్స్ కొంతమంది ఉంటారు అరే వాడు ఆల్రెడీ చిన్నప్పటి నుంచే కారణ జన్ముడులో బ్రిలియంట్ కొంతమంది అద్భుతంగా సింగింగ్లో ఇచ్చేస్తుంటారు అరే పుట్టుకతోనే బై బర్న్ దే ఆర్ హిడెన్ టాలెంట్స్ అని చెప్పి అందరినీ పొగుడుతూ ఉంటారు బట్ అది కాదు సెకండరీ వాళ్ళకి వచ్చేటప్పటికి వాళ్ళు బ్రిలియంట్ అనేవాడు హార్డ్ వర్క్ చేసి మ్యాక్సిమం జీనియస్ కూడా ఈక్వల్ అయ్యేటట్టుగా తీసుకొస్తుంది సో ఇలాంటి క్యాండిడేట్స్ కూడా చాలామంది పైకి వచ్చే అవకాశం ఉంటుంది బ్రిలియంట్ అనేది తక్కువ కాదు హార్డ్ వర్క్ ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాడు కొంత టాలెంట్ ఉంటుంది ప్రస్తుత పరిస్థితులు సర్కమ్స్టెన్సెస్ని బట్టి తన వే ఆఫ్ లైఫ్ స్టైల్ ఉంటుంది సో దట్ బ్రిలియంట్ ఆల్సో ఇట్స్ నాట్ ఏ జోక్ ఇట్స్ ఈజీ థర్డ్ కేటగిరీకి వచ్చేది యావరేజ్ స్టూడెంట్కి ఏంటంటే లైఫ్లో భయాలు ఉంటాయి ఏం చేయాలో ఉంటుంది ఏది ముందుకు వెళ్ళాలంటే అది చాలా లైఫ్లో చాలా కష్టాలుగా ఉంటుంది తను ఏది తెచ్చినా కూడా తను హాఫ్ హార్టెడ్గానే ఉంటే కొంత పర్సంటేజే ఉంటుంది కానీ అతనికి పక్క వాళ్ళతో కంపారిజన్ ఉంటుంది ఎలాగైనా సరే వాళ్ళ కంటే నేను ఎక్కువ సాధించాలి అన్న పట్టుదల స్థైర్యం ఉంటుంది కాకపోతే అతని యొక్క కెపాసిటీ లెవెల్స్ పని చేయలేకపోవటం వల్ల అలా ఉంటారు సో అలాంటి వాళ్ళకు ఈ విధంగా మోటివేషనల్ ట్రైనప్ చాలా ఉపయోగపడుతుంది మీరు రండి మీకు కావాల్సినటువంటి ట్రైనింగ్ మేము ఇస్తాము యూ హ్యావ్ దట్ మచ్ మీలో ఉన్న హిడెన్ టాలెంట్స్ని బయటికి తీసుకొస్తాం సో అదే బిలో యావరేజ్ స్టూడెంట్ ఉన్నాడు అతను అన్నింటిలోనూ ఫెయిల్ అవుతూ ఉంటాడు
ఫెయిల్ అవుతున్న యావరేజ్ స్టూడెంట్స్ వాళ్ళని చూసి ఏంటి నా లైఫ్ ఇలా ఉంటుందని చెప్పి డిప్రెషన్లోకి వెళ్తారు. కాకపోతే బిలో యావరేజ్ స్టూడెంట్స్ ఆల్సో విల్ బికమ్ ఏ యావరేజ్ అవ్వచ్చు, బ్రిలియంట్ అవ్వచ్చు, జీనియస్ అవ్వచ్చు. దర్ ఆర్ స్టెప్స్ ఇన్ మోటివేషన్. దానికి చాలా స్టెప్స్ ఉన్నాయి. సో మనం బిలో యావరేజ్ స్టూడెంట్స్ అంటే ఏ కాంట్ ఈవెన్ గ్రాస్పింగ్ ద సిచ్యువేషన్స్. అయ్యో ఒకవేళ పరిస్థితులను కానీ వాళ్ళు చెప్పిన పాఠాన్ని కూడా గుర్తించలేరు, గ్రహించలేరు. వాళ్ళు లైఫ్ను వేరే విధంగా లీడ్ చేసుకుంటూ ఉంటారు. అన్నిట్లోనూ గ్రాస్పింగ్ పవర్ తక్కువ ఉంటుంది. ప్రతి దాంట్లో ఎందులో చూసినా చాలా 20-30% లెవెల్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. బట్ వాళ్ళు కూడా పైకి రావచ్చు. బుద్ధుడు అన్నాడు ఒక మాట, అధముడు కూడా ఉన్నతోత్తమ స్థితి ఉందని. అందుకే నేను చెప్తున్నాను, యాక్చువల్గా మీ లైఫ్లో మీ ఉన్నటువంటి పరిదే లైఫ్గా భావించకండి. అది దాని బావిలో కప్పలాగా అనిపిస్తుంది. కానీ ప్రతి ఒక్క మనిషిలోనూ హిడెన్ టాలెంట్స్ ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ కొత్తదైనా కూడా, మళ్ళీ పాతదైనా కూడా కొత్తగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనిషికి, మన హ్యూమన్కి, దేవుడికి ఉన్నటువంటి ఒక్క డిఫరెన్స్ ఏంటంటే మనకు సెంటర్ ఉంటుంది, ఆయన సెంటర్ ఎవ్రీవేర్ ఉంటుంది. అంటే మనం చనిపోతాం, ఆయన చనిపోడు, సర్వాంతర్యామి. కాబట్టి మనము హిరణ్యకశిపులో రావణ కుంభకర్ణాది దుష్ట రాక్షసులాగా మారలేరు. అలాంటి వాళ్ళు తపస్సు చేసి వాళ్ళు దానవులు అయ్యారు. కానీ ఏదో ఒక రోజున వాళ్ళకు టైం దొరికింది, ఆ యొక్క మహావిష్ణువు చేత సంహరించబడారు. సో కాబట్టి హిరణ్యకశిపుడు కూడా ప్రహ్లాదుడి ద్వారా హిరణ్యాక్షుడికి చావు వచ్చింది. సో ఈ విధంగా చరిత్రలో చెప్పిన, పురాణాలలో చెప్తున్నటువంటి హిస్టరీ ఏంటంటే, మామూలు ఒక నార్మల్ మనిషి తపస్సు చేత గొప్ప వ్యక్తిగా మారి చావు పుట్టుకలైతే జయించాలని ప్రయత్నం చేసినప్పటికీ కూడా నేను పగలు పూట, రాత్రిపూట, సాయంత్రం పూట ఇలా ఎన్నో కోరికలు కోరిన రాక్షసులకు కరెక్ట్గా ఒక స్పాట్ పెట్టి చంపగలిగేటటువంటి గొప్ప కెపాసిటీ ఉన్న వ్యక్తి ఆ భగవంతుడు. సో ఆ భగవంతుని మనం ఏమి చేయలేము. మనం ఆయన దగ్గరికి వెళ్ళి చావు పుట్టుకలు లేకుండా మనకు అవసరం లేదు. ఉన్నటువంటి ఒక జన్మని పరిపూర్ణంగా, ప్రశాంతంగా, అద్భుతంగా, ఆనందంగా చేసుకునే శక్తి ప్రతి ఒక్కరికి ఉంది. ఈ 1 to 100 లిమిట్ ఆఫ్ ఏజ్లోనే మనకి సర్వం, మన యొక్క జీవన విధానాన్ని మనకు లాగా జీవించగలిగేటటువంటి కెపాసిటీని, పవర్ని ఆ భగవంతుడు మనకు ఇచ్చాడు. కాబట్టి ఈ ఉన్నటువంటి పవర్ని మనం ఎగ్జిబిట్ చేసుకుంటూ, డెవలప్ చేసుకుంటూ ముందుకి వెళ్తూ ఉండాలి. మనలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందించుకోవాలి. ఎంత పెంపొందించుకుంటున్నాము అంటే రోజు రోజుకి అవి పెంచుకోవటానికి కావాల్సిన స్టెప్స్ యాజ్ ఏ మోటివేషనల్ డ్రైవ్ వీఆర్ గివింగ్. సో దానికి ఏంటంటే పర్టికులర్గా ఒక విజన్ ఉండాలి. ఆ విజన్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. మనకేం కావాలి, మనం ఏ విధంగా వెళ్ళాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు చూస్ వన్ గోల్. ఒక గోల్ని ఫస్ట్ అటైన్ చేసుకోవాలి. ప్రతి వాడికి ఒకళ్ళేమో యాక్టర్ కావాలంటుంది, ఒకడికి డైరెక్టర్ కావాలంటుంది, ఒకడికి ప్రొడ్యూసర్ కావాలంటుంది, ఒకటి క్రికెటర్ కావాలంటుంది, ఒకటి వాలీబాల్ ప్లేయర్ కావాలంటుంది, ఒకటి కబడ్డీ ప్లేయర్ కావాలంటుంది, ఒకటి చెస్ ప్లేయర్ కావాలంటుంది, ఒకటికి క్యారమ్ ప్లేయర్ కావాలంటుంది, ఒకటి బిజినెస్ మ్యాన్ కావాలంటుంది, ఒకళ్ళకి లాయర్ కావాలంటుంది, ఒకటి డాక్టర్ కావాలంటుంది, ఒకటి సైంటిస్ట్ కావాలంటుంది, ఇంకొకళ్ళకి కాంపిటేటివ్ లెవెల్స్ ఎగ్జామ్లో ఐఏఎస్, ఐపీఎస్ లాంటి మహోన్నతమైన పొజిషన్ సాధించాలంటుంది, ఒకళ్ళు బ్యాంక్ ఎంప్లాయీ లాగా సెటిల్ అవ్వాలంటుంది, ఒకళ్ళు క్లరికల్ ఎగ్జామ్ చేసి పాస్ అయిపోవాలంటారు, స్టాఫ్ సెలక్షన్కి వెళ్ళాలంటుంది. అలా భిన్న ఆలోచనలతో, భిన్న ధోరణులతో ఏ ఫీల్డ్ తప్పు కాదు. కొంతమందికి ఇవన్నీ కాదు, సాఫ్ట్వేర్లోకి వెళ్ళి కోట్లు సంపాదిద్దాం, పాలనకి వెళ్దాం, ఎన్ఆర్ఐస్ లాగా అద్భుతంగా సంపాదించుకొని మళ్ళీ ఇండియాకి ఇచ్చి ఇండియాని గ్రో చేద్దాం, లేదంటే మనం హ్యాపీగా ఉందాం, కొంతమందికి మనం సంపాదించి సేవ చేద్దాం. ఇలా మహోన్నతమైన దృక్పథాలు ఉంటాయి. కొంతమందికి ఏమో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా ఉంటే, కొంతమంది బిజినెస్ చేయాలంటుంది, కొంతమందికి తను అనుకున్నటువంటిది టాలెంట్ ఉన్నటువంటి దాన్ని పట్టుకొని పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు ఒక్కొక్కళ్ళు. కొంతమంది ఏమో తను సాధించలేక అనవసరంగా దొంగతనాలకు, చెడు అలవాట్లకు, సాహసాలకు తొలై తమ జీవితాన్ని అనవసరంగా వేస్ట్ చేసుకుంటారు. కొంతమంది భగవంతుడి యొక్క జీవన విధానంలో గడుపుతారు, ఆధ్యాత్మికత. అందులోనూ కొంతమంది బాలసాయిలు, కొంతమంది ఇలా ఏర్పడి అనవసరమైనటువంటి విషయాల్లో వేలు పెట్టి దొరుకుతూ ఉంటారు. స్వార్థపరత్వం వస్తుంది. ఈవెన్ దో ఆధ్యాత్మికతల్లో కూడా డబ్బులు సంపాదించాలని ఒక స్వార్థపరత్వం, అట్లాంటి వాళ్ళని క్షమించకూడదు. సో ఉన్నంతలో ట్రూ ఫ్యాక్ట్ చెప్పాలి, అవతల వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టుగా ఉండాలి, అంతేగాని అవతల వాళ్ళని మోసం చేసేటట్టుగా ఉండదు. సో కొంతమంది చీటింగ్ చేసి జాబులు ఇప్పిస్తానని చెప్పేసి ఏవో మాటలు చెప్పి, ఇవన్నీ కూడా
ఎప్పుడూ కూడా ఎప్పుడు శాశ్వతం కావు. అవి వాళ్ళు ఎప్పటికైనా చాలా ప్రాబ్లంలో చేరుతాయి. యాజ్ ఏ మోటివేషన్ ట్రైనరు శేషు ఛానల్ ద్వారా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో ట్రావెల్ అవుతున్నాం. కాబట్టి మన యూట్యూబ్ ద్వారా మనం అందరినీ డెవలప్మెంట్ చేసుకుంటే ఈ విధంగా మనకు ఫేమ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం అందరికీ ఉపయోగకరమైనటువంటి మహోన్నతమైన ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒక ప్లాట్ఫామ్ లాగా మనం ఉపయోగించుకుంటున్నాం, నేను కూడా ఉపయోగించుకుంటున్నాను. సో చాలామంది కూడా ఉపయోగించుకోవడానికి ఇది ఎంతో ఉపయోగం. తమ యొక్క కళను, తమలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని బయటికి తీసుకురండి. సో భగవంతుడు అన్నాడు, మనం ఏదైతే ఉన్నామో ఏ ఫీల్డ్ అయినా సరే, ఒక ఫీల్డ్ అయినా తీసుకోండి, 2 ఫీల్డ్ అయినా తీసుకోండి, అన్ని ఫీల్డ్ తీసుకోండి, ఏదైనా సరే మనం భగవంతుడు పుత్రులం. మనల్ని ఆయన వదిలేశాడు. ఆయనకు కావాల్సింది 1 కోటి రూపాయలు ఇచ్చినా, 1,00,000 రూపాయలు ఇచ్చి నేను తిరుపతిలో ఇన్ని ఫండ్స్ ఇచ్చాను, 1 కోటి ఇచ్చాను, ఆయనకి ఎందుకండి కోటి మహోన్నతమైన వ్యక్తి, అద్భుతమైనటువంటి మనందరినీ సృష్టించిన ఆయనకి నువ్వు 1 కోటి రూపాయలు ఇచ్చినా సరే, ఒక ముష్టివాడు వచ్చి ఆయనకి ఒక చిన్న 100 రూపాయలు వేసినా ఒకటే. సో దిట్స్ నాట్ ద ప్రాబ్లం. 1 రూపాయి వేసినా కూడా ఆయనకి ఇది, బికాజ్ మనీతో భగవంతుని కొలవలేము. సో ఎన్నో యాగాలు, ఎన్నో ఇది చేసాం. బుద్ధుడు చెప్పాడు, నీ దగ్గర ఉన్న మానవుని, నువ్వు చూస్తున్నటువంటి మానవులలో సేవయే మాధవ సేవ. ఆకలి కొన్న వాడికి కొంత డబ్బులు ఇవ్వండి, వాడి ప్రయోజకుడు చేయండి. నీ చుట్టుప్రక్కల ఉన్న పేదవాళ్ళని గుర్తించండి, వాళ్ళల్లో వాళ్ళు చదవగలిగి వాళ్లకు డబ్బు లేని పక్షంలో వాళ్ళకి హెల్ప్ చేయండి. ఏదన్నా హిడన్గా టాలెంట్ ఉంది వాళ్ళకి, పాపం పైకి రాకపోతున్నారంటే గుర్తించి వాళ్ళకి హెల్ప్ చేయండి. ముష్టి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళందరినీ హెల్ప్ చేయండి. వాళ్ళకు తాటిగా ఎవ్రీ వీక్ భోజనాలు పెట్టండి. మీ డబ్బులు వెళ్ళి తిరుపతిలో వేసే ఫండ్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని ఈ మానవ సేవే మాధవ సేవలాగా భావించి ప్రతి సోదర మానవులే, మీరు చుట్టుప్రక్కల చూస్తున్న వాళ్ళు, మన ఫ్యామిలీ, మన పొట్ట గుర్తే చాలు, మన యొక్క లైఫే అని భావించకుండా సోదర మానవులనుగా భావించి అందరికీ మీరు మానవ సేవయే మాధవ సేవ అనే కాన్సెప్ట్ తీసుకురండి. సో డెఫినెట్గా ఆ బుద్ధుడి కాన్సెప్ట్ని మీరు తీసుకురండి. తర్వాత వివేకానంద కూడా చెప్పాడు, నాకు యూత్ ఒక 100 మంది వస్తే మొత్తం నీ యొక్క జీవనం, ఈ ప్రపంచాన్నే, భారతదేశాన్ని మారుస్తానని చెప్పాడు. దట్స్ అ గుడ్. ఓకే, మీలో జీవశక్తితో కూడినటువంటి లోపల నరాలు, ఉక్కు కండరాలు, ఉక్కు నరాలు లాంటి ఒక పవర్ఫుల్ శక్తి సామర్థ్యాలు కలిగిన యూత్ నా దగ్గరికి వస్తే ఐ విల్ చేంజ్ ద ఇండియా పొజిషన్ మారుస్తాను అని చెప్పిన మహానుభావు. కాబట్టి మీ అందరూ కూడా ఒక మహోన్నతమైన లక్ష్యం ఏర్పరచుకోండి. ఆ లక్ష్యానికి కంపల్సరీ ఒక లక్ష్యం పెట్టుకోండి. ఆ లక్ష్యానికి భిన్న మార్గాలు అనుసరించాలి అకార్డింగ్ టు మీ సర్కమ్స్టెన్సెస్. మీకు ఇప్పుడు డబ్బు ప్రధానం, కానీ నీ లక్ష్యం ఒక క్రికెటర్ కావాలి. సో ఇప్పటికిప్పుడు క్రికెట్ ఆడితే నీకు డబ్బు రాదు. కాబట్టి దానికి అనుగుణంగా ఒక జాబ్ చూసుకోండి, దానికి సంబంధించిన ఫైనాన్షియల్ సపోర్ట్ తీసుకొని దాని లక్ష్యం కోసం ప్రయత్నం చేయండి. చాలా లైఫ్ ఉంది. మనం ఏమనుకుంటున్నాం అంటే 1 to 100 లైఫ్ అని కాదు. మీరు ఇప్పుడు చేసినటువంటి లైఫ్లో ఉన్నటువంటి కష్టం రేపు ఫ్యూచర్లో, అంటే ఫ్యూచర్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ జన్మలో కంటిన్యూ అవుతుంది. ద ఫ్యాక్ట్, మనకు జన్మలు ఉన్నాయి, మనకు తెలియకుండా. ఇంకా క్రైస్తవ దాంట్లో ఏంటంటే వాళ్ళకి చెప్తారు, ఈ జన్మ కంటే మహోన్నతమైన జన్మ అని వాళ్ళకి చెప్తారు. వాళ్ళు ఇప్పుడు చనిపోవటమే మీకు అద్భుతమైన ఇది, చనిపోవడం వల్ల మీరు ఇంకో జన్మకు మహోన్నతమైన జన్మకి వెళ్తారని అందులో చెప్పబడుతుంది. కానీ మన యొక్క దీంట్లో ఏం చెప్పబడుతున్నది అంటే అన్నిట్లోనూ ఉన్నాయి, మనకు తెలియని అనేకమైనటువంటి ఫీల్డ్స్, అంటే యాక్చువల్గా లోకాలు ఉన్నాయి. ఆ లోకాల్లో వెళ్ళగలుగుతాం, స్వర్గలోకం, నరకలోకం. ఇప్పుడు ఇవన్నీ కూడా వీఆర్ నాట్ క్రియేటర్, ఆల్రెడీ ఉన్నవి. సో దట్ మనం ఇప్పుడు చేయవలసిందల్లా, మనం చనిపోయేదాకా మన ఆత్మ ఇంకో ఆత్మలో ప్రవేశిస్తుంది. మంచి గనక చేసుకోగలిగితే మనకు మహోన్నతమైన మానవ జన్మ వస్తుంది. చెడు గనక చేయగలిగితే మనకు పశుపక్షాదులుగా ఉంటాం. కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత మనకు వచ్చిన ఈ యొక్క మహోన్నతమైన జన్మ మానవ జన్మ. అట్లాంటి ఈ మానవ జన్మను ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా, కావలసిన స్పెట్స్ పెట్టుకొని ఆనందంతో మన దేవుడు పుత్రుడే అన్నట్టుగా పోరాడండి, జోష్తో ముందుకెళ్ళండి, భయపడద్దు. వై యు ఆర్ ఫియరింగ్ అబౌట్ ఆల్ ద థింగ్స్? ఇప్పుడు ఈరోజు కలిగిన కష్టం రేపు ఉండదు. ఈరోజు మీరు కష్టంగా, ఈరోజు అప్పుల్లో మీరు బాధపడుతున్నారు, కొంతకాలం అయిన తర్వాత మైన్యూట్ అవుతుంది. అది ఎవరు సాల్వ్ చేశారంటే కొంతకాలం తర్వాత చూసుకుంటే ఇప్పుడు మేము చేస్తున్న ప్రాబ్లం అంత ప్రాబ్లం కాదు. దట్ షూర్ అబౌట్ ఇట్, మీలో ఉన్న. కాబట్టి ఎప్పుడు కూడా ఫెయిల్యూర్స్, సక్సెస్ను చాలా లైట్గా తీసుకోండి, మీకు అనుగుణంగా తీసుకోండి, హ్యాపీగా ఉంటారు. మీరు భగవంతుడి పుత్రులు, ఇది కాదు అది కాదు, భయపడాల్సిన అవసరం లేదు. ఆనందంగా మీకు ఎంత చేతనైతే అంత పోరాడండి, సక్సెస్ కోసం ప్రయత్నం చేయండి.
వేలాదిగా పొరపాట్లు తలపాట్లు ద్వారా సచ్చీల స్థాపన జరగవలసి ఉన్నది. ఒకదాన్ని తీసుకోండి, మేము ఏదో యాక్యురేట్గానే చేయాలన్నటువంటి ప్రాసెస్ పంచుకోండి, ఏదో విధంగా పోరాడండి, చేయండి. దానికి ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దీ మీరు టాప్గా తయారవుతూ ఉంటారు. కాబట్టి ప్రయత్నం మాత్రం ఆపుకోవద్దు. ఉట్టిగా గోడలాగా ఉండి నేను పర్ఫెక్ట్గా అయినప్పుడే, నాకు డబ్బులు వచ్చినప్పుడే నేను స్టార్ట్ చేస్తాను అంటే కాదు. ఏదో ఒకటి స్టార్ట్ చేస్తూ ముందుకెళ్ళండి, అదే మిమ్మల్ని తీసుకెళ్తుంది, మహోన్నతమైన శిఖరాగ్రానికి చేరుతుంది. సో దట్ ఒక లక్ష్యాన్ని పెట్టుకోండి. లక్ష్యానికి ఒక మార్గం ఎవరో చెప్పినట్టు కాకుండా పిడుక్కు బియ్యానికి ఒకే పద్ధతి కాదు. మీకు అనుగుణంగా, మీ మైండ్ సెట్కి అనుగుణంగా మార్గాన్ని చెవి చూసుకోండి, దాని ప్రకారం ముందుకి దూసుకెళ్ళండి. దానిలో ప్రాపర్ స్టెప్స్ ఉన్నాయి. అవి ఎలా సాధించాలి అంటే దానికి మీకు సబ్ కాన్షియస్ మైండ్ ఉపయోగపడుతుంది ఎన్ఎల్పి ద్వారా. సో మీ మైండ్ని పర్ఫెక్ట్ ఒక దాని మీద ఏకీకృతం చేయడానికి ఎన్ఎల్పి ఉపయోగపడుతుంది, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. మనం ఏదైతే సాధించాలనుకున్న ప్రక్రియని మనం ముందే ఊహించుకొని మన నరాలను కూడా దానిలోనే సక్సెస్ అవుతున్నట్టుగా ఫీల్ అయ్యి, సక్సెస్ అయినప్పుడు మీరు ఎలా ప్రవర్తిస్తారు అనే దాన్ని మీరు విజువలైజ్ చేసుకుంటే మీకు అదే ఎన్ఎల్పి. అది రాత్రి పడుకోనే ముందు, అంటే నిద్రపోయే స్థితికి ముందర, ఇక నిద్రలో పోతున్నారు, ఇంకా కాసేపు అయిన తర్వాత నిద్ర పట్టబోతు, ఆ మధ్య అవస్థలో మీరు కనుక ప్లాన్ చేసుకోగలిగితే డెఫినెట్గా కనుక సబ్ కాన్షియస్ మైండ్కి మీరు అనుకున్న థాట్ ఆఫ్ యాక్షన్ కరెక్ట్గా కనుక రిజిస్టర్ కాగలిగితే యూ విల్ బికమ్ వండర్ఫుల్ రిజల్ట్స్. మన హ్యూమన్లో మనం ఉన్నటువంటి మైండ్ పవర్ సెట్ని చాలా తక్కువ ఉపయోగించుకున్న వాళ్ళు ఆల్బర్ట్ ఐన్స్టీన్ సైంటిస్ట్గా మారాడు. కాబట్టి మీకు ఉన్నటువంటి మైండ్లో ఎంతో సబ్ కాన్షియస్ మైండ్ కనుక మీరు సరియైన క్రమంలో సరియైన రీతిగా ఉపయోగించుకోగలిగితే, దానికి కనుక మీరు ఇచ్చే ఏదైతే రిజిస్ట్రేషన్ అయ్యగలిగితే సబ్ కాన్షియస్ మైండ్కి, దట్స్ ఆల్. ఇంకా మీరు అనుకున్న లక్ష్యాలను ఈజీగా సాధిస్తారు. సో దట్ వన్ ఆఫ్ ది థింగ్, మీరు ఆఫీస్లో ఉన్న, బిజినెస్లో ఉన్న, మీరు ఒక 10 నిమిషాలు లంచ్ చేశాక కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయ్యాక కానీ, ఆఫ్టర్ డిన్నర్ అయిన తర్వాత కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకోమని చెప్పాను. స్ట్రాంగ్గా నోట్తో ఒక్కసారి రిలీజ్ చేయండి, ముక్కుని ఇట్లా గట్టిగా పట్టుకోండి, నోటితో గాలిని పీల్చండి, అంటే వదలండి, ముక్కుతో వదలండి. అది కనుక చేయగలిగితే రోజుకి నువ్వు ప్రాణాన్ని మీరు అపోసన పట్టగలుగుతావు. ప్రాణశక్తి మీలో, ప్రాణశక్తి అనేది ఇది అవుతుంది. ఎంతోమంది మహానుభావులు 106, 112 సంవత్సరాలు బతికారు. ఓన్లీ ఆక్సిజన్, ప్రాణాన్ని కావలసిన ప్రాణవాయువుని వాళ్ళ శరీరంలో బంధించుకున్నారు. ఇలా మూయండి, అంటే నోటితో గాలిని పీల్చండి, ముక్కుతో గాలిని వదలండి. అలా చేయండి, పలుప్రాలు 2-3 సార్లు రోజుకి చేయండి. డెఫినెట్గా యు ఆర్ ద సక్సెస్ఫుల్ పర్సన్స్. మీ లైఫ్లో మీరు బతుకుతారు. ఒక్కసారి మీరు బతకాలి అంటే మీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, మీ అనుభవం ప్రకారం మీరే సక్సెస్ అవుతారు. అసలంటూ మీరు ఒక స్ట్రాటజీ ఫాలో అయిపోయి ఒక మార్గాన్ని ఫస్ట్ అనుకోవాలి, అనుకున్న దాన్ని ప్రక్రియలో పెట్టాలి, యాక్షన్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఎప్పుడు సక్సెస్ అవుతామని భావించకూడదు. ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా ఆ ఫెయిల్యూర్స్ ఈజ్ ద పెడస్టల్ ఆఫ్ సక్సెస్గా భావించి ముందుకి తీసుకెళ్ళాలి. అప్పుడే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది. అలా ఒక్కొక్కటి 10 సార్లు ఫెయిల్ అయినా ఒకసారి సక్సెస్ అయినప్పుడు ఆ సక్సెస్ మేక్స్ మెనీ థింగ్స్. మళ్ళీ ఇంకో సక్సెస్కి పునరావృతం అవుతుంది. మళ్ళీ 10 ఫెయిల్యూర్ అయినా మళ్ళీ ఇంకో సక్సెస్. ఆ సక్సెస్ ఒక్కసారి సక్సెస్ వచ్చిన తర్వాత, ఆ సక్సెస్ స్ట్రాటజీ తెలిసిన తర్వాత ఇంకా మీరే చెప్తారు సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలనేది ట్రిప్. కొంతమంది మాత్రం స్వార్థపరులు, ఒకసారి సక్సెస్ అయిన తర్వాత వాళ్ళు టిప్స్ చెప్పరు. సో వాళ్ళ దగ్గరే ఉంచుకోవాలి. ఎందుకు నేను ఇంత కష్టపడి నేను ఇది చేసి వేరే వాళ్ళకి టిప్స్ ఎందుకు చెప్పాలి? సో ఇలాంటి ఆలోచన చేయకూడదు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, కాన్సెప్ట్తో మనం ట్రావెల్ అవ్వాలి. కాబట్టి మనం అందరూ బాగుండే విధాల్లాగా మన యొక్క సక్సెస్ రేషియోని తదనుగుణంగా తీసుకెళ్ళిన రోజున మనం సక్సెస్ అవుతాం. నో డౌట్ we are the confidence, we should do anything and everything. We are the pillars of the society. Take one idea, make that one idea in your life, your body, your muscles, every part of your body is turn over into that particular idea. The sun will rise for you. I have learned in my life is to pay as much attention to the means of work as to its end. This is the great man from whom I learned it, and it was the practical demonstration of this great principle. నీ లోపల నమ్మకం నరాల్లో ఉండాలి. నేను సాధించగలను, సాధిస్తాను, సాధించి తీరతాను అన్న పట్టుదల మీలో ఉన్నప్పుడు ఏ శక్తి మిమ్మల్ని ఆపలేదు. సో ఒకవేళ కనుక మీలో దౌర్బల్యం ఉంటే రోజు భగవంతుని దండం పెట్టుకొని ఐ కెన్ డూ, ఐ విల్ డూ, ఐ మస్ట్ డూ. ఇంగ్లీష్ వర్డ్లో ఎంత
వర్డ్స్ ఉంటాయి, అంత వర్డ్స్ మనం తీసుకొని మనం సాధించగలను అన్న నమ్మకం అనేది మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. సో దట్ మై ఫ్రెండ్స్ అండ్ గైస్, యూ డోంట్ ఫీల్ అండ్ డోంట్ ఫియర్. మీలో నమ్మకం ఉండాలి. నేను సాధించగలను అంటే పాము విషమేనని నేను చేయలేదు. సో దట్ మీకు అంత నమ్మకం ఉండాలి. ఏదో అయితే చెప్తున్నాడు, ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ప్రాబ్లం ఉంటుంది. ప్రాక్టికాలిటీ అనేది ఒక్కసారి మనం ప్రయత్నం చేసినప్పుడు, ఫెయిల్యూర్ అవుతున్నప్పుడు, మనం అప్పుడే కదా అన్నీ సక్సెస్ అవుతున్నప్పుడు ప్రతి ఒక్కడు బాగానే ఉంటాడు. ఒక్కసారి ఫెయిల్ అయినప్పుడే వాడికి తెలుస్తుంది విషయం. ఆ విషయాన్ని మీరు గుర్తించి మీరు అనుకున్నదల్లా ఒకటే, నేను ఈ ప్రపంచంలో పుట్టినందుకు సాధించాలి, నా వల్ల అవుతుంది, ఐ కెన్ డూ అనుకొని ఒక్కసారి మీరు ప్రయాణం స్టార్ట్ చేయండి. నీ ప్రయాణం ఇంతింతై వటుడింతై మహోవిధిపై జయమ్ము నిశ్చయమ్మురా, భయమ్ము లేదురా, జంకు బొంకు లేక ముందు సాగిపొమ్మురా. గాఢాంధకారమలిగినప్పుడు భీతి చెందకు, కష్టాల నోర్చుకున్ననే సుఖాలు దక్కును. ఈ లోకమున సోమరులై ఉండకూడదు. పవిత్రమైన ఆశయాలు మరువకూడదు అని అచంచల దీక్షతో వెళ్తూ ఉండాలి. ఇలా మీలో ఉన్నటువంటి స్ఫూర్తిని నింపడానికి నేను ఎప్పుడూ తయారవుతూ ఉంటాడు. అదే ఈ పాటల ద్వారా మీకు స్ఫూర్తిని నింపడానికి కొన్ని పాటలు కూడా హెల్ప్ అవుతాయి. మీరు సక్సెస్ అవ్వాలంటే మీరు పైసాగరా, ఆ గెలుపే నీదిరా, రేపటి లక్ష్యం మరువకు సోదరా, గుండెలు పిండినా ఏ మెరుపులు ఆపినా వెనుకడుగే వేయక ముందుకు సాగరా. పట్టుదలని విక్రమార్కుడుగా ముందుకు వెళ్ళండి. డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. మీరు ఒక్క 100లో ఉండటం కాదు, లక్షల్లో ఉండాలి. మీరు లక్షల్లో ఒకటిగా ఉండాలి, 100లో ఒకటిగా ఉండడు కాదు. సో కోట్లల్లో ఒకటిగా తయారు కావాలి. కాబట్టి మీలో ఉన్నటువంటి ప్రయత్నం అనేది మానకండి. ప్రయత్నం చేయండి. ట్రై అంటిల్ సక్సెస్. సో దట్ ఇవన్నీ కూడా ఊరికి అంటున్న మాటలు కాదు, నిత్య సత్యాలు. ఆ నిత్య సత్యాలను మనం ప్రాక్టికల్గా మనం ప్రూవ్ చేసుకోవాలి. ప్రాక్టికల్గా మనం ఎన్విరాన్మెంట్లో మనము తయారు కావాలి. అలా తయారవ్వటానికి మనం ఇది చేసుకోవాలి. డెఫినెట్గా మీలో ఉన్న శక్తి సామర్థ్యాలను వెలుగు తీసే ప్రయత్నం చేయాలి. ఈ బాడీ ఉన్నంత వరకు ఏంటంటే మన కామ, క్రోధ, మోహ, మదమాశ్చర్యాదనే అరిషడ్ వర్గాల చేత నిర్మించబడింది. కాబట్టి వీటి నుంచి అంత తొందరగా నువ్వు ఆధ్యాత్మిక దిశకు కానీ భగవంతుడి దిశకు వెళ్ళాలి. అట్లీస్ట్ మన యొక్క సక్సెస్ఫుల్ కార్యక్రమాలనైనా నిర్వర్తించి మనం ఉన్నటువంటి పక్కన చుట్టుప్రక్కల పేదవాళ్ళకి హెల్ప్ చేయడం కోసమైనా మనం పైకి రావాలి. ఏముందిలే ఇంకా శాశ్వతంగా నీ జీవితాని కోసం మనం పోరాటం ఎందుకని కొంతమందికి డిప్రెషన్. అలా కాదు, నువ్వు సక్సెస్ అయి చూపించిన తర్వాత ఇదేమి శాశ్వతం కాదు. కానీ నువ్వు చేసినటువంటి దీంట్లో కొంతమంది అట్లీస్ట్ 4 బాగుపడేలాగా వాళ్ళకు చూపించు. దెన్ డెఫినెట్లీ వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కాబట్టి నువ్వు సక్సెస్ అయినటువంటి పేద ప్రజలు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళకి అర్థం కావట్లా. అట్లాంటి వాళ్ళని మేలుకొల్పండి. మీ చుట్టుప్రక్కల ఉన్న పూరి గుడిసెల్లోకి వెళ్ళిన వాళ్ళని ఇన్స్పైర్ చేయండి. వాళ్ళకి కావాల్సిన హెల్ప్ని మీ శక్తి సామర్థ్యం, అప్పుడు మీకు వస్తాయి శక్తి సామర్థ్యం. ఎప్పుడైతే వాళ్ళకి హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తున్నావో మీలో ఆటోమేటిక్గా మీ పవర్ వస్తుందని స్వామి వివేకానంద అన్నారు. కాళీమాత మీ శక్తిని ఇస్తుంది, ఆ భగవంతుడు మీ శక్తి. మీరు అనుకుంటారు, ఓరిని అమ్మ నా దగ్గర ఉన్న డబ్బంతా నేను ఇచ్చేస్తే నేనేం చేయగలుగుతాను నమ్మకం లేదు. ఆ నమ్మకం లేదు మీరు ట్రై చేయొద్దు. కానీ నమ్మకం కనుక ఉంటే వెళ్ళి ఒక్కసారి పరుల కోసం మీరు స్వార్థరహితంగా మీరు కనుక ప్రయత్నం చేయండి. నిస్వార్థరహితమైనటువంటి వరకు మహోన్నతమైన రిజల్ట్స్ ఇస్తుంది. మనం ఇప్పుడు అంతా కూడా మన స్వార్థమే. మన పిల్లలు బాగుండాలి, మన పిల్లలు ఫారిన్లో సెట్ కావాలి, వాళ్ళు కోట్లు సంపాదించాలి, మనకు పెట్టాలి, వాళ్ళు బాగుండాలి అని ఉద్దేశంతోనే పిల్లల్ని చదివిస్తారు, నానా కష్టాలు పడతారు, వాళ్ళకి ఫీజులు కడతారు, వాళ్ళకు ఫారెన్ చదువులు పంపిస్తారు, ఎంఎస్ చేయించడానికి ఫారెన్ పంపిస్తారు, ఇలా కష్టాలు పడతారు. వై ద రీజన్? హాయిగా ఉండాలి, లైఫ్లో హాయిగా ఉండాలి, వాళ్ళు పిల్లలు బాగుంటే మనకు కొంత లైఫ్ ఉంటుంది అనుకుంటాడు. వాడు ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాడు. ఎంతోమందిని ఈ విషయంలో కొంతమంది కుతంత్రాలు చేస్తారు, డబ్బులు సంపాదించడానికి పొలిటికల్గా బ్రెయిన్ పెడతారు, ఇది చేసుకుంటారు. దీంట్లో హత్యలు, ఆత్మహత్యలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. బట్ ఎన్ని జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా ఇట్స్ నాట్ ప్రాపర్. బట్ ద థింగ్ ఈజ్ ఇది అశాశ్వతమైన జీవితం.
కానీ దానికంటే కూడా మనం నిష్కల్మషంగా హ్యాపీగా ఆనందంగా కష్టపడి సంపాదించిన డబ్బు ఏదో పేద ప్రజలకు హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి. దానికోసం పోరాడండి. అనవసరంగా ఇప్పుడు వేరే వాడికి హెల్ప్ చేస్తూ నిస్వార్థరహితంగా చేశారు కనుకనే చాలామంది గొప్ప వ్యక్తులుగా మన మదర్ తెరీసాను ఒక ఎగ్జాంపుల్. ఆవిడ ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయకుండా తెరీసా తన జీవితాన్ని సాక్రిఫైస్ చేసింది. అలా మీరు ప్రచండ వాహనంతో ముందుకు వెళ్ళండి. అది కూడా సోషల్ సర్వీస్ ద బెస్ట్ వన్. అప్పుడు దే విల్ బిలీవ్. ఇఫ్ యూ వాంట్ టు ఎర్న్ ద మనీ అనే ఫోకస్లో వెళ్ళాలంటే అలాంటి ఫీల్డ్ని ఎంచుకోకూడదు, మీరు చేసుకోకూడదు. మీరంతటా మీరుగా స్వయం ప్రకృతిగా మీకు ఏం కావాలో అది డిసైడ్ చేసుకోండి. అందుకే నేను చెప్తున్నాను, ఏదో ఒకటి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా వాళ్ళని చూసుకొని మీరు విర్రవేగద్దు. మీలో సహజ సిద్ధమైనటువంటి పవర్తో ముందుకెళ్ళండి, ముందుకెళ్ళండి, సక్సెస్ అవ్వండి. దేర్ ఇస్ నో వే. చెప్పటమే నా ధర్మం, వినకపోతే నీ కర్మం, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, సాగినంత కాలం నా అంతవాడు లేరందురు, సాగకపోతే ఊరక చతికిల పడుదురు, ఖండ బలముతో ఘన విజయం వరించరు, బుద్ధి బలముతో ఘన విజయం వరించగలరు. సో మీలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను వెలికి తీసుకురండి. దానికి ఎన్నో స్టెప్స్ ఉన్నాయి. ఆ స్టెప్స్ని ఓసారి యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి వెళ్ళి, సార్ నేను ఏ విధంగా సక్సెస్ కాగలుగుతాను అంటే అతను తీసుకెళ్ళి వాటర్లో ముంచాడు. ఇప్పుడు నీ భావన ఏంటి అంటే, నాన్న ఎప్పుడైతే నేను బయటపడాలనుకుంటున్నాను అంటే, అంత లెవెల్లో నీ యొక్క పవర్ ఉండాలి. ఎప్పుడెప్పుడు బయటపడదాం అనే సంకల్పం అనేది ఏదైతే ఉందో, అలా నువ్వు కూడా నీ యొక్క జీవన విధానంలో లైఫ్ అంతా కూడా మీరు అంత పోరాడాలి. మీకు లైఫ్ ఏది కావాలి, లక్ష్యం ఏది కావాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. మనం ఏంటి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నాం, పనులు చేసుకుంటాం. ఇప్పుడు పక్క ఉంది, హాయిగా పడుకుందాం, రేపు పొద్దున్న లేద్దాం, బ్రేక్ఫాస్ట్ చేద్దాం, లంచ్ టైంకి లంచ్ తిందాం, రాత్రిపూట మళ్ళీ డిన్నర్ చేద్దాం, ఇదే డే. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనే కాన్సెప్ట్ నుంచి బయటపడదాం. అలా అనుకోరు చాలామంది. సక్సెస్ అయిన పీపుల్ హిస్టరీని చూస్తే వాళ్ళు ప్లాన్స్ వేస్తుంటారు. ఎప్పుడు కూడా ప్రొకాస్టినేషన్ అంటే పోస్ట్పోన్మెంట్ అనేది తత్వం అనేది విడనాడండి. నేను రేపు చదివించలే పని, ఎల్లుండి చల్తా, ఇలా అనుకున్నారంటే మీరు మోసపోయినట్టే. ఎప్పుడు కూడా పోస్ట్పోన్మెంట్ ఉండకూడదు. ఎప్పటికప్పుడు సక్సెస్ పీపుల్ని చూస్తే వాళ్ళు పోస్ట్పోన్మెంట్ ఉండదు. ఈ రోజే మ్యాక్సిమం చేయడానికి ప్రయత్నిస్తే ఎప్పటికప్పుడు అచీవ్మెంట్ ఓరియంటేషన్. వాళ్ళ మైండ్ తలుపు తట్టిన వాళ్ళని చూసిన వాళ్ళు నేను సాధిస్తాను, సాధించగలను అనేటటువంటి ప్రయత్నము ఇది ఉంటుంది. సో మీరు ఆ పట్టుబల బాధగా అనిపించినప్పుడు, మీకు ఇష్టమైనటువంటి కష్టాలు వచ్చినప్పుడు మీకు ఇష్టమైనటువంటి మ్యూజిక్ని ఎంచుకోండి. ఆ మ్యూజిక్ని వింటూ మీరు ప్రయత్నం చేయండి. పొద్దున పూట మీకు వాకింగ్ చేయడం ఇష్టం లేదు, మీకు ఇష్టమైనది ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ని వింటూ పాడుకుంటూ హ్యాపీగా ఇది చేసుకోండి. హిందీలో ఎన్నో సాంగ్స్ ఉన్నాయి, తెలుగులో ఎన్నో సాంగ్స్ ఉన్నాయి. బహుత్ ప్యారు కర్తే హై తుజ్కో సనమ్ అనుకుంటూ పాట పాడుకుంటూ మీరే హీరోలాగా ఫీల్ అవుతూ వెళ్ళండి, వాకింగ్ చేసేస్తారు. మీరు ఇష్టం లేని పని చేస్తున్నారనుకో, ఒక పర్టికులర్గా ఇప్పుడు అన్నీ వచ్చినాయి బ్లూటూత్లు, అవి చేసుకుంటూ ముందుకెళ్ళండి. ఆనందంగా పాటలు వినుకుంటూ ఉత్సాహంతో బండి మీద ట్రావెలింగ్లో కూడా ప్రాబ్లం లేకుండా ముందుకెళ్ళండి. సో వెళ్ళిన తర్వాత మీరు వర్క్ చేసుకుంటున్న కూడా ఆ వర్క్లోనే మీరు ఈ వర్క్ చేయడం వల్ల మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు సాధించగలను అనే నమ్మకంతో ముందుకెళ్ళండి. దట్స్ ఆల్. ఎవరో మీ గురించి అనుకోకల్లా. మీరు ఎవరో గురించి, వాళ్ళు నా గురించి తక్కువ అనుకుంటున్నారు, ఎగతాళి చేస్తున్నారు, మీ దృష్టిలో మీరే హీరో, మీరే పవర్, మీరే అని భావించండి. సో మీకు తిరుగులేదు అంతే లైఫ్లో. ఇది అది అని కాదు, ప్రతిదీ సాధించగలగ జోష్ మీలో, పట్టుదల. అందుకే నేను ఎవ్రీథింగ్ మార్నింగ్లో మిమ్మల్ని ముందుకు మేల్కొలేనటువంటి జోష్ ఉండాలి. ఎప్పుడు కూడా డిప్రెషను, నా వల్ల ఏమవుతుంది, నేనేం పీకుతానులే, నాకంటే టాలెంటెడ్ పీపుల్ చాలామంది ఉన్నారు, వాళ్ళకు బ్యాక్గ్రౌండ్ ఉంది, బ్యాంక్ సపోర్ట్ ఉంది, బ్యాక్గ్రౌండ్లో కొత్త పగల డబ్బులు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఆలోచించుకున్నారంటే మీరు ఏమీ చేయలేరు. నో బడీ క్యాన్ డూ. కాబట్టి ఏది కూడా మనకున్న పరిస్థితుల్లో మనం ఏమి చేయగలం, మనం ఎంత అద్భుతంగా చేయగలం, దానికి ఎప్పుడు కూడా హై ఎస్టిమేషన్. ఆల్వేస్ ఫేస్ ద సన్, డోంట్ షీ యువర్ షాడోస్. మనం భావదారిద్ర్యం ఉండకూడదు. దారిద్ర్యంలో హయ్యెస్ట్ అనేది అనుకుంటే కొంతవరకైనా రీచ్ అవుతాం. కాకపోతే మన ప్లానింగ్ కనుక, స్ట్రాటజీ కనుక ప్రాపర్ వేలో ఉంటే యూ విల్ గెట్ డెఫినెట్లీ 100% యూ రీచ్ యువర్ గోల్. సో దట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఈస్, మీరు
ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ మన ఎగ్జామ్ రాశారు. సో సాంస్క్రిట్ అయిపోయింది. కొంతమంది బాగా రాస్తుంటారు, కొంతమంది బాగా. ఫ్రస్ట్రేట్ కాకండి. ఈ సాంస్క్రిట్ ఇంగ్లీష్ ఎగ్జామ్స్కి మీరు ఫీల్ అయిపోతే నెక్స్ట్ ముందుంది ముంచల్లపడు. 2వ తారీఖు పోతే 3వ తారీఖు సండే వస్తుంది, 4వ తారీఖు మ్యాథ్స్, 5వ తారీఖు మ్యాథ్స్ 2A, 6వ తారీఖు వచ్చేసి నథింగ్ బట్ 1B, 7వ తారీఖు 2B. సో ఈ విధంగా 4 మ్యాథమెటిక్స్ని మిమ్మల్ని ఇచ్చేసి అక్కడ మీ యొక్క కెపాసిటీ తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో దాట్ మీకు ముందరే చెప్పాను. సో ఫార్ములాస్ ఫస్ట్ వీ హ్యావ్ టు గో త్రూ దట్.